అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఈవెంట్ సార్. అండ్ ఇక్కడ మనం అండ్ ఇక్కడ వచ్చినాక ఈవెంట్ చూసాక ఫస్ట్లీ మీ పైన రెస్పెక్ట్ పెరిగింది యాక్చువల్లీ నాకు. అండ్ మనం నార్మల్గా చూస్తుంటాం బయట పెట్ లవర్స్ అంటే లైక్ వాళ్ళు ఒక డాగ్స్ మాత్రమే మనకి గ్యాదర్ చేస్తారు. మీకు ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇక్కడ కవర్ చేసిన ప్రతి యానిమల్స్లో హాఫ్ మీవే ఉన్నాయంట కదా సార్. అంటే లైక్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? హాఫ్ ఆఫ్ ది యానిమల్స్ మీ పెట్సే అంట కదా. అండ్ మీ పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది యాక్చువల్లీ ఇక్కడ ఉన్న పెట్స్ అని చూసాక. ఎక్స్టెంట్ అయిపోతున్న వాటిని కూడా మీరు ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ వాటిని ఇక్కడ ఎండేంజర్లో ఉన్న వాటిని ఎక్స్టెంట్ అయిపోతున్న వాటిని కూడా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ సార్. అండ్ మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పెట్స్ మీవే అంట కదా. అండ్ మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? మీకు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది దీనిపై ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్? నాకు పెట్స్ పైన చిన్నప్పటి నుంచి ఇష్టము. ఫోర్ ఫాదర్స్ అందరు కూడా పెట్ లవర్సే. సో నేను కొంచెం భిన్నంగా ఎగ్జాటిక్ పెట్స్, రెప్టైల్స్, అంటే ఈ యొక్క భూమి, ఈ ఎర్త్లో ప్రతి ఒక్క జీవి ఇంపార్టెంట్, ప్రతి ఒక్క యానిమల్ ఇంపార్టెంట్. ఈ ఎర్త్ మనది కాదు, ఇది ఫస్ట్ వాటిది, తర్వాతనే మనది. అవన్నీ ఉంటేనే మనం ఉంటాము. నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ పిల్లలకి ఒక హెల్దీ ఎర్త్ కానీ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలంటే జంతువులను ఇప్పటి నుంచి కాపాడుకుంటూ పోతేనే కొన్ని ఇయర్స్ పడుతుంది. సో ఇవాళ ఎన్నో జంతువులు ఎక్స్టెన్షన్కి వచ్చినాయి. అవన్నీ కాకుండా కాపాడుకోవాలంటే ఇవన్నీ కూడా జంతు ప్రేమ పెరగాలి, గోవధ ఆపాలి. జంతువులపై క్రూరంగా బిహేవ్ చేసే వాళ్ళందరూ కూడా మనము తీసుకొచ్చి చూపించి మేము ఇంత ప్రేమిస్తున్నాం అనే విధంగా చూపిస్తే మారుతారని ఒక ఉద్దేశం. సార్ ఇప్పుడు ఈ జరిగిన ఈవెంట్లో లైక్ మనం పెట్స్ అంటే అందరు చాలా మంది డాగ్స్, క్యాట్స్ వరకే ప్రిఫర్ చేస్తారు కదా. మీరైతే ఇక్కడ గోట్స్ అయినా ఇక్కడ బుల్స్ అయినా చాలా ఉన్నాయి కదా. అంటే మీరు జనాలకి ఏ మెసేజ్ ఇస్తారు అనుకుంటారు? పెట్స్ అంటే లైక్ ఓన్లీ కౌస్, క్యాట్స్ అండ్ డాగ్సే కాకుండా ప్రతిదాన్ని మనం లవ్ చేయాలి. ప్రతిదీ లైక్ కౌస్ అయినా బఫెలోస్ అయినా అన్నీ మనం లవ్ చేయాలి, అన్నిటినీ మనం కాపాడుకోవాలి అనేదాన్ని మీరు ఏమంటారు? ఈ యొక్క ఎకోసిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే డెఫినెట్గా అన్ని జంతువులు ఉండాలి. చిన్న ఇన్సెక్ట్స్ నుంచి పెద్ద ఎలిఫెంట్ వరకు కూడా అన్నీ ఉండాలి. లేకపోతే ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అవుట్ అవుద్ది. సో అది అవుట్ అయినప్పుడు అది ఇండైరెక్ట్గా మనం ప్రమాదంలో పడతాం. సో అది ఒక నేచర్ పట్ల, యానిమల్ పట్ల రెస్పెక్ట్ పెంచుకుంటూ ఇవన్నీ కాపాడాలని చెప్పి ఒక మెసేజ్ ఇవన్నీ చూపించడం. ఇప్పటివరకు చాలా వరకు అయితే ఉంది కదా సార్, ఎక్స్టెన్షన్ చాలా ఉంది కదా. అంటే ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి మీరేమైనా ఇట్లా ఇది చేసే బాగుంది, ఇంకా మీరు చేసినట్టుగానే ఇంకా చాలామంది వాలంటీర్స్ అయినా, చాలా ఆర్గనైజేషన్స్ అయినా లైక్ ఎన్జిఓస్ అయినా వచ్చి మీలాగా ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటే వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయడానికి లేదా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ఈవెంట్స్ ఇంకేమైనా చేద్దామని ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? లైక్ ఇది 2 days ఉంది కదా, అందరు కవర్ చేయలేరు కదా. మీరు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేయాలి అంటే లైక్ ఇంకా ప్రమోట్ చేయాలి అంటే జనాల్లో ఇంకా అవేర్నెస్ తీసుకురావాలంటే ఇంకేమైనా వేరే ప్లాన్స్ ఉన్నాయా సార్ మీకు? ఇప్పుడు ఈ స్ట్రే డాగ్స్కి డ్రైవ్స్ జరుగుతాయి, స్ట్రే డాగ్స్ ఫీడింగ్ జరుగుతాయి, స్ట్రే డాగ్స్కి వ్యాక్సినేషన్ జరుగుతాయి. ఎన్నో ఎన్జిఓస్ చేస్తున్నాయి, దాన్ని బట్టి మేము కూడా చేస్తున్నాం. స్ట్రే డాగ్స్ కూడా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రే క్యాట్స్ ఒకప్పుడు పిచ్చుకలు కనిపించేటివి, ఇవాళ పిచ్చుకలు కనిపించట్లేదు. సో అట్లా చాలా, ఒకప్పుడు ఇండియాలో 1 lakh టైగర్స్ ఉండేవి, ఇవాళ 3000 to 4000 టైగర్స్ ఉన్నాయి. సో అంటే మనం ఎక్కడ పోతున్నాం? టైగర్స్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ బయోడైవర్సిటీ. స్నేక్స్ పోతున్నాయి, స్నేక్స్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. సరే అక్కడిక్కడ పాము కాటులు కూడా అవుతాయి, అవన్నీ డిఫరెంట్, కానీ స్నేక్స్ ఉండాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే జనాలకు ఒక అవేర్నెస్ వస్తుందని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా ఎన్జిఓస్ కూడా ప్రయత్నం చేస్తుంటే ఈ పరిస్థితి ఉంది, చేయకపోతే ఏం పరిస్థితి ఉంటుంది అనేది రాదు. 2 days కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లో లైక్ ఈ ఒక్క ప్లేస్ లాగా ఇంకొక ప్లేస్లో లైక్ ఇంకో వేరే ఏరియాస్లో మీ ప్రోగ్రామ్స్ ఏమైనా మీరు ఇంకా ప్రమోట్ చేసే ఛాన్సెస్? ఇప్పుడైతే హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ షో చేస్తున్నాము. సో వీల్సి వేరే సిటీస్ నుంచి కూడా రమ్మని చెప్పడం చేస్తుంది. కానీ ఒక లైవ్ వచ్చినాయి అంటే అంత ఈజీ కాదు ఇట్లాంటి షోస్ చేయడం అంటే. అంటే మ్యాన్ పవర్ కానీ మనీ కానీ అన్నీ కూడా కావాలి. సో ఇయర్లీ 2 days షో ఇప్పుడు చేస్తున్నాము. వేరే సిటీకి పిలుస్తున్నారు. ఈ ట్రావెలింగ్ యానిమల్స్ని తీసుకోవాలంటే కూడా అంత ఈజీ విషయం కాదు కాబట్టి విల్ థింక్ ఇన్ దాట్ వే. But sir, it's a great initiative, sir. I mean congratulate you, sir, for ఇంత గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇంతమందిని మీరు ఇంకా లైక్ వాళ్ళకి అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఇలాంటివి ఇంకా మీరు ఎన్నో షోస్ చేయాలి సార్, ఇంకా ఇలాంటివి ఇంకా ఆర్గనైజ్ చేయాలి. అండ్ ఇంకా ఎక్స్టెంట్ అయిపోతున్న యానిమల్స్ని మీరు జనాలకి చూపించాలి. అండ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ లైక్ పెట్స్ అంటే డాగ్స్, క్యాట్స్ అనే కాకుండా ప్రతిదీ మనం ప్రొటెక్ట్ చేయాలని మీరు మీ ఆర్గనైజేషన్స్ చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.